వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15% ఓట్ల తేడాతో ఘన విజయం సాధించనుంది. రాష్ట్ర గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా. అధికారుల అండతో సెలవు దినాల్లో కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. రామగుండం కార్పొరేషన్లోని ర్యాక్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలి. నగర కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్. ఈ నెల 15న గోదావరి కని నుండి మేడారంకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం. గోదావరి కని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడి. ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం బిఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ మేరకు మంత్రులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్యపడొద్దంటూ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుడి సోదరులకు అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్ లేదా అవుట్సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉండాలని మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన, ఒక దుర్ఘటన, హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15% ఓట్ల తేడాతో ఘన విజయం సాధించనుందని రాష్ట్ర గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసానికి వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ -21% ఉందని, తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు +5% గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. ఎన్నికల నాటికి 15% ఓట్ల గ్రాఫ్ పెరుగుతుందని వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని, తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కాకా వెంకటస్వామిలాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల 120 కోట్ల రూపాయలను రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు కేటాయింపజేయడం జరిగిందన్నారు. అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని, రామగిరి కిందకు రోప్వే కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూన్లో కాంగ్రెస్ పార్టీ 21% రేటింగ్ ఉండే, నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు పొన్నమ్మ ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు సీసీ రోడ్స్, నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ
క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ 5% ముందు ఉంది. అంటే అప్పుడు 12% మైనస్ ఉండే, ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్తో గెలవబోతున్నాం. ప్రజలందరూ కూడా అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పని చేయలేదు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ బైపోల్ ఇది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 120 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము, వారు కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది, సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించిండు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారు. అధికారుల అండతో సెలవు దినాల్లో కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నాయని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ తెలిపారు. ప్రతి నెల 2వ శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ గోదావరికని, సంజయ్ గాంధీ నగర్ శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య, ఎన్టీపీసీ శ్రీ చైతన్య, సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య పాఠశాలలు ఆ నిబంధనలు పాటించకుండా స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహించడమే దానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2వ శనివారం ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ కూడా ఖచ్చితంగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని నిబంధన ఉండగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం
కార్పొరేట్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించదనే విధంగా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కేవలం ఈ కార్పొరేట్ పాఠశాలలకే స్పెషల్ క్లాసులకు అనుమతి ఇచ్చి ఇతర పాఠశాలలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆంతర్యమేమిటో ఎంఈఓ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటన్నింటిలో కూడా 10వ తరగతి విద్యార్థులు ఉన్నారని, కానీ ఎక్కడా కూడా ఏ పాఠశాల కూడా రెండవ శనివారం స్పెషల్ క్లాసుల పేరుతో సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహించడం లేదని, కేవలం నిర్మోహమాటంగా ఈ కార్పొరేట్ పాఠశాలలో క్లాసులు నిర్వహించడం పట్ల ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ వారు చదివే పిల్లల యాజమాన్యాలను నిలదీస్తూ ఉండడంతో ఇతర పాఠశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ కార్పొరేట్ పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్ కూడా స్పందించి అందరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒకే విధంగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలల యొక్క ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో రెండో శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య, నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా 10th క్లాసు విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము స్థానిక విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాము. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా, లేకపోతే మిగతా పాఠశాలలలో కూడా విద్యార్థులు కూడా ఉన్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి రెండో శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాసుల పేరుతోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు? వీటికి మాత్రమే అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టార్జితంతో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. మరి నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్ళకు వ్యత్యాసమైంది. ఆ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు? వాళ్ళు సిలబస్ పేరుతోటి, ర్యాంకుల పేరుతోటి, వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి రెండో శనివారము, ఆదివారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేటు, గవర్నమెంట్ స్కూళ్లను రెండో శనివారం, ఆదివారం కూడా నడిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. లేకపోతే ఈ కార్పొరేట్ పాఠశాలల మీదనైనా, నడిపిస్తున్న కార్పొరేట్ పాఠశాలల మీదనైనా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో పనిచేస్తున్న ర్యాగ్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్ లోకి తీసుకోవాలని, వారికి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో గత 24 సంవత్సరాలుగా డివిజన్లలో ఇంటింటికి చెత్త సేకరణ పేరుతో ర్యాగ్ పిక్కర్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వీరికి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిని అవుట్సోర్సింగ్ కింద తీసుకోవాలని, వారికి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, జీతాలు పెంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వారిని వివిధ డివిజన్లకు మార్చకుండా అదే డివిజన్లలో ఉంచాలని ఆయన కోరారు. గత 24 సంవత్సరాలుగా
ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నటువంటి ర్యాక్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకోవాలని, ఏ డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆ డివిజన్లోనే ఉంచాలని, అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులుగా గుర్తించి వీళ్ళకి జీవన వృత్తిని కల్పించాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం కోసం కలెక్టర్ మేడం గారి దగ్గరికి వచ్చినాం. దీంట్లో కొంతమందికి మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు. ఆ మ్యాచింగ్ గ్రాంట్ రావడం కోసం కూడా పూర్తి స్థాయి వివరణతోటి కలెక్టర్ మేడం గారికి, జేసీ మేడం గారికి మేము మెమోరాండం ఇవ్వడం కోసం వచ్చినాము. ఇంకా ఈ కార్యక్రమంలో ర్యాక్ పిక్కర్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి కని నుండి మేడారంకు ఈ నెల 15వ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు గోదావరి కని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ మేరకు శనివారం డిపో మేనేజర్ నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ గోదావరి కని నుండి రామప్ప, లక్నవరం, బొగతా వాటర్ ఫాల్స్ మీదుగా మేడారంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 15న ఉదయం 5 గంటలకు గోదావరి కని నుండి బయలుదేరనున్న ఈ బస్సు అదే రోజు రాత్రి గోదావరి కని చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్ర ప్యాకేజీ ఛార్జీలు పెద్దలకు 900 రూపాయలు, పిల్లలకు 700 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. గోదావరి కని పట్టణ ప్రజలకు శుభవార్త. గోదావరి కని డిపో నుండి మేడారం వెళ్ళుటకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గోదావరి కని డిపో నుండి ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ బస్సు ఈ నెల 15వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు గోదావరి కని నుండి బయలుదేరుతుంది. రామప్ప చెరువు, రామప్ప టెంపుల్, తర్వాత లక్నవరం నుండి బొగతా వాటర్ ఫాల్స్, తర్వాత మేడారం వరకు తిరిగి నైటు 8 గంటలకు గోదావరి కని చేరుకుంటుంది. మరి ఈ ప్రత్యేకమైన బస్సును మరి గోదావరి కని ప్రజలు ఉపయోగించుకోవాలని, మరి ఇందులో పెద్దలకు 900 రూపాయలు ఛార్జ్, పిల్లలకు 700 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మరి గతంలో కూడా 2 సార్లు ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోయిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా తిరుపతి, అరుణాచలం కానీ, లేదంటే యాదగిరిగుట్ట, ముచ్చింతలు, ఎక్కడికైనా కూడా ఒక 30 మంది బ్యాచ్ కనుక ఉంటే ప్రత్యేకమైన బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆసక్తి గల వారు మరి డిపోకి వచ్చి సంప్రదించగలండి. ఆన్లైన్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ మరి ఆర్టీసీ ద్వారా ప్రయాణించి మరి మీ యొక్క ఏవైనా కూడా యాత్రలను ఆర్టీసీ ద్వారా ప్రయాణించి సుఖవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని, దీనికి ప్రత్యేకమైన సూపర్ లగ్జరీ 2+2 పుష్ బ్యాక్ సీట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ ద్వారా మీ యాత్రలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరి కని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరి కని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం నగర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వ్యాపారులు పెద్ద మనసుతో సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో స్థానిక వ్యాపారులు కాలనీ వాసులతో సమావేశాన్ని నిర్వహించి తాను చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రామగుండం నగర అభివృద్ధి కోసం వెనకాడేది లేదని, తనవే ప్రతిపక్షాల నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదన్నారు. రామగుండం నగరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకు మీ సహకారం ఎంతో అవసరమన్నారు. రోడ్ల విస్తరణ అభివృద్ధి కోసం జరుగుతున్న పనుల్లో కొందరికి ఇబ్బంది ఉన్నా పెద్ద మనసుతో ఆలోచించి సహకరించాలని కోరారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని ప్రతి పల్లెను 25 నిమిషాల్లో గోదావరి కనికి చేరుకునే విధంగా రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ గోదావరి కని 8వ ఇంక్లైన్ కాలనీ, రామగుండం పట్టణం పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ ప్రతి గల్లీకి ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్డు నుండి FCI క్రాస్ రోడ్ వరకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా జరిగిందన్నారు. రామగుండం జెన్కో 500 మెగావాట్ల ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. కుల వివక్షతతో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్పై శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు సీఎంకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల దళిత, అణగారిన వర్గాల ప్రజలు దేవుడిలా భావించి సమిష్టిగా సొంత ఖర్చులతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలు ఏర్పాటు చేయవద్దంటూ హుకుం జారీ చేసి దళిత, అణగారిన వర్గాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కుల వివక్షతో అవమానపరుస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో ప్రభుత్వ పరంగా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, దళిత వర్గాల పట్ల జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరును ఆధారాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన దరఖాస్తులు స్వీకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజావాణి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ చిన్నారెడ్డికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి వాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలవడమే కాక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్తామని, రాష్ట్ర స్థాయి విజిలెన్స్ ఉన్నత అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత, బహుజన సంఘాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు దిశానిర్దేశం చేశారో, బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి నినాదం మేరకు మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, ఇతర అణగారిన కులాలను చైతన్యవంతం చేయడం కోసము పనిచేస్తూ ఉన్నాము. మరి ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాల నిర్మాణం చేపట్టి వారి సామాజిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి, విద్యాభివృద్ధికి, సాంస్కృతిక అభివృద్ధికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము కృతజ్ఞతతో పనిచేస్తూ ఉన్నది. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కానీ సంబంధం కానీ కాదు. ఇలాంటి తరుణంలో మరి 1970 ఏర్పడినటువంటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంగా రూపాంతరం చెందిన తర్వాత కూడా అనేక రాష్ట్రాలలో దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము సంఘము కృతజ్ఞతతో పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో గత 2 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల నెలకొల్పడం కోసము అనేక వివాదాస్పదంగా తయారవుతూ ఉన్నాయి. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు, మరి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం కోసం పూర్తి స్థాయిలో నిరాకరిస్తూ ఉన్నారు. దళితుల సమస్యల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైతే సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో గత 6 నెలల కిందట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసము గద్దెను నిర్మించడం జరిగింది. మరి ఆ గద్దె నిర్మాణంలో కొంతమంది వ్యక్తులు కూల్చివేయడం జరిగింది. గద్దెను ఎవరికి కూడా ఆటంకం లేకుండా ఊరు నడి కూడల్లో ఏర్పాటు చేసినప్పటికీ కుల వివక్షతోటి దాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ విషయము అప్పుడున్నటువంటి ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఇప్పుడున్నటువంటి ఏసీపీ గారికి, అదేవిధంగా సిపి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చివరికి జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా సమస్యను పెంచే విధంగా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టమన్నారా, అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని చెప్పని క్వశ్చన్ చేస్తూ అవమానపరంగా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో 2-3 సార్లు కలెక్టర్ గారి తోటి కూడా మేము మాట్లాడడం జరిగింది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన. మరి ఈ మధ్య కాలంలో ఇటు సిపి గారి దగ్గరికి, అదేవిధంగా సిఐ గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గర కూడా పోయి కలిసి ఆ సమస్య పరిష్కారంలో సార్ తొందరగా పరిష్కారం చేయని చెప్పి సంఘం పరంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా దానికోసం పట్టించుకోకపోగా మేము కలిసినప్పుడల్లా కూడా
అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినము, బాబు జగజీవన్ రామ్ జన్మదినము, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా కూడా మేము జయంతోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసము ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలందరూ కూడా కృషిపై మాట్లాడితే ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రామ్ చేయమాడని చెప్పని ఉల్టా మాట్లాడి అవమానపరిచినటువంటి సందర్భాలు కోయ శ్రీహర్ష గారికి ఉన్నాయి. రామగిరి మండల సమాఖ్య కార్యాలయం వద్ద హత్య కేసులో నిందితుల అరెస్ట్, 24 గంటల్లో నిందితుల అరెస్ట్, రిమాండ్కి తరలించిన పోలీసులు. పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరీ కాలనీ డిఆర్డీఏ టీజీఎస్సీ ఆర్ఎఫ్ ఆఫీస్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను గోదావరికని ఏసీపీ ఎం రమేష్ వెల్లడించారు. మృతుడు కోట చిరంజీవిని చంపిన నిందితులు పెంచికలపేట గ్రామానికి చెందిన పొలవైన సంధ్యారాణి, అనవేన మల్లయ్య, అనవేన నరేష్, పొలవేన కుమార్, పెడుగు చందులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 బైక్లు, హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కోట చిరంజీవి తమ్ముడైన కోట రామ్ చరణ్ ఫిర్యాదు మేరకు రామగిరిలో కేసు నమోదు చేసి రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకొనుటకు ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో మంతని సిఐ రాజు, గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, రామగిరి ఎస్ఐలు టి శ్రీనివాస్, పి దివ్య, కమన్పూర్ ఎస్ఐ ప్రసాద్, ముత్తారం ఎస్ఐ రవికుమార్ సిబ్బంది ఈరోజు ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర గల పెంచికల్ పేట్ ఎక్స్ రోడ్ వద్ద ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మోటార్ సైకిల్పై వెళ్తుండగా పట్టుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15% ఓట్ల తేడాతో ఘన విజయం సాధించనుంది. రాష్ట్ర గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా. అధికారుల అండతో సెలవు దినాల్లో కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ, చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. రామగుండం కార్పొరేషన్లోని ర్యాక్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలి. నగర కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.